పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఈ ఆదివారమున నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు ప్రభువా. ముందు జరిగిన 2 ఆరాధనలోనూ నీ కృపాకరుణ కటాక్షము హెచ్చుగా నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించి ఈ సంఘానికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఇదిగో ఈ 3వ ఆరాధననైనా నీ ప్రేమ గల పాదాలకు అప్పగిస్తున్నాను. ఈ ఆరాధనకు వచ్చిన నీ పిల్లలందరినీనైనా, నా సహోదరులందరినీ, మమ్మల్ని అందరినీ నీ యొక్క కుడి హస్తముతో నీవే తాకండి, అభిషేకించండి. నీ రక్త ప్రోక్షణతో మమ్మల్ని బలపరచండి. నీ వాక్యమును మేము ఇప్పుడు ధ్యానించుకొని చుండగా బోధించే నోటిని నాకును, నాయన వినగలిగే చెవిని సంఘానికి, గ్రహించగలిగే హృదయం అందరికీ దయచేసి నీ వాక్య సత్య సారాంశానుసారంగా, నీ వాక్యానుసారంగా జీవిస్తూ అయా నిన్ను పోలిన జీవితం మేము కలిగి మా చివరి శ్వాస వరకు నీ వలె నీలా జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, మన క్రైస్తవ్యంలో అందరూ కూడా క్రైస్తవులు అని చెప్పుకున్నప్పటికీ కూడా అందరినీ యేసు ప్రభు క్రైస్తవులుగా స్వీకరించాడు. ప్రభువాని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి చేరడని యేసు ప్రభు చెప్పేశాడు. అంటే నోటి మాటలతో ప్రభువుని పిలిచేంత లోపల అందరూ క్రైస్తవులు కాలేం, క్రైస్తవులు అని చెప్పుకునేంత లోపల కూడా మనం క్రైస్తవులం కాలేం. మరి ఎవరు ఇటువంటి క్రైస్తవులు అని చెప్పడానికి యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. చెట్టు దాని ఫలములు బట్టే అది ఏ చెట్టో చెప్పగలమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనంలో, కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు అనే మాట ఉంటుంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళ, వేషధారణ కలిగిన క్రైస్తవులా అని, నిజమైన క్రైస్తవులా అని వారి యొక్క ఫలములను బట్టే వారిని మీరు తెలుసుకుంటారు అని యేసు ప్రభు చెప్తున్నారు. కాబట్టి మన క్రియా ఫలాలు ఎలా ఉన్నాయి, మన క్యారెక్టర్ ఎలా ఉంది, మన రహస్య జీవితం ఎలా ఉంది, ప్రభు కోరే క్రైస్తవ్యంలో మనం ఉన్నామా లేమా అనేది ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాం. 5 రకాల క్రైస్తవుల గురించి తెలుసుకుందాం. 5గురు క్రైస్తవులే, కానీ ప్రభు దృష్టిలో వారిని 5 రకాలుగా మనం చూడొచ్చు వాక్య వెలుగులో. 5 రకాల క్రైస్తవుల గురించి మనం తెలుసుకున్నప్పుడు నువ్వు నేను ఏ క్రైస్తవుడిగా ఉన్నాం అనేది, వేర్ ఈజ్ మై ప్లేస్, ఏ ప్లేస్లో ఉన్న క్రైస్తవుడిగా ఉన్నాం మనం చెక్ చేసుకోవాలా. ఏ క్రైస్తవ్యానికి ఎదగాల అనేది కూడా మనము దేవునికి ప్రార్థన చేసుకుని ప్రయత్నించాలా. కాబట్టి మొట్టమొదటిగా, అంటే నేను అసెండింగ్ ఆర్డర్లో వెళ్తున్నాను. మన క్రైస్తవ్యాన్ని, ఆత్మీయతను పెంచుకునే కొలది ఆ యొక్క స్టెప్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మొట్టమొదటి క్రైస్తవులు ఎవరంటే లోకానుసారమైన క్రైస్తవులు, వరల్డ్లీ క్రిస్టియన్స్. ఈ లోకానుసారమైన క్రైస్తవుల గురించి మనం ఏం తెలుసుకోవాలి అంటే, వీళ్ళు క్రైస్తవులేనా? క్రైస్తవులే. గుడికొస్తారు. బాప్తిసం తీసుకుంటారా? బ్రహ్మాండంగా బాప్తిసం తీసుకుంటారు, మెడలో సిలువ వేసుకుంటారు, అన్నీ ఉంటాయి. మెడలో సిలువ వేసుకునేంత లోపల వాళ్ళు క్రైస్తవులు కాలేరు, కానీ ఆ సిలువను మోసినప్పుడే వారు క్రైస్తవులు అవుతారు. ఏంటండి, మెడలో సిలువ తగిలించేసుకుని ఒక గ్యాడ్జెట్గా మెడలో సిలువ వేసుకునేంత లోపల క్రైస్తవులు కాలేదు. ఆర్ యు వేరింగ్ ద క్రాస్ ఆర్ బేరింగ్ ద క్రాస్? దట్స్ ద క్వశ్చన్. ఆర్ యు వేరింగ్ ద క్రాస్ ఆర్ బేరింగ్ ద క్రాస్? బేరింగ్ ద క్రాస్ అంటే యేసు ప్రభు అన్నారు కదా, నన్ను వెంబడించి వాడు ఎలా వెంబడించాలా? తన సిలువను ఎత్తుకుని వెంబడించాలి. క్రాస్ అంటే చిన్న లాకెట్గా ఉంటుంది, సిలువను ఎత్తుకుని వెంబడించండి. కనీసం ఈ మాత్రం చక్కనన్నా చేసుకుని మీద వేసుకోవాలా? సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించడం అంటే, సిలువ అవమానాలు, కష్టాలు, బాధలు అన్నింటినీ సహిస్తూ క్రీస్తుని వెంబడించాలి. కానీ మొదటి రకం క్రైస్తవులు అలా కాదు. వాళ్ళు ఏదో ఆదివారం గుడికి రమ్మంటే వస్తాం, కానీ ఇంకా ఎక్కువ, అంతకు మించి ఎక్కువ భారం మా మీద పెట్టొద్దు అంటారు. వీళ్ళ క్రైస్తవులే, కానీ క్రైస్తవులుగా కనబడడానికి ఇష్టపడరు. ఒకవేళ స్త్రీలైతే చక్కగా బొట్టు పెట్టుకుని వాళ్ళు అన్యులుగా కనబడడానికి ఇష్టపడతారు. అంటే బొట్టు పెట్టుకోవడం పాపమా? కాదంటే బొట్టు పెట్టుకోవడం వచ్చేది లేదు, పెట్టుకోకపోతే వచ్చేది లేదు, పెట్టుకుంటే పోయేది లేదు, అది వేరే విషయం. కానీ దాన్ని పెట్టుకున్న వెనకాతల నీ ఉద్దేశం ఏంటని దేవుడు చూస్తాడు. నేను క్రైస్తవురాలుగా కనబడకూడదని పెట్టుకుంటున్నావా
అంటే ఎందుకంటే దేవుడు ప్రతి మాట వెనకాతల ఉద్దేశం, ప్రతి క్రియ వెనకాతల మన యొక్క ఉద్దేశాలు అన్నీ దేవుడు చూస్తాడు. కనుక వరల్డ్లీ క్రిస్టియన్స్, లోకానుసారమైన క్రైస్తవులు ఏం ప్రేమిస్తారంటే క్రీస్తు కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఈ లోకం ఇచ్చే బెనిఫిట్స్ని ఎక్కువ ప్రేమిస్తారు. అందుకనే పౌలు భక్తుడు అంటారు, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, టైటస్ 1:16, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు. అది చెప్తారు, దేవుని ఎరుగుదమని చెప్పుకోవడమే చెప్పుకుంటారు. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. దేని వలన? మాటల్లో వారు దేవుని ఎరుగుదురు, క్రియల్లో వారు దేవుని ఎరుగని వారు. ఎగ్జాంపుల్ ఎవరు బైబిల్లో? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే, వెరీ గుడ్, ఎవరండి? ప్రధాన యాజకుడైన ఎలీ గారి యొక్క కుమారులు. వాళ్ళ మాటల్లో దేవుని ఎరిగిన వారేనా? ప్రసంగాలు చేసేస్తారు వాళ్ళు. చదవనమాట. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసినట్లయితే, ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలండి. ఈ మాటను ఎవరన్నా చదివినప్పుడు, తెలియని వారు చదివినప్పుడు ఈ మాటను ఎలా తీసుకుంటారంటే, ఎలీ కుమారులు యెహోవాను ఎరుగని వారు అని చదివినప్పుడు, అంటే వీళ్ళు దేవుని పిల్లలు కాదు, ఇంకా వీళ్ళకి దేవుని గురించి, యెహోవా దేవుని గురించి వీళ్ళకి తెలియదేమో అని అనుకుంటారు. కానీ వాళ్ళ వృత్తి ఏంటట? వాళ్ళ వృత్తి ఏంటండి? వాళ్ళ వృత్తి మాత్రం యాజకపు వృత్తి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని గురించి ప్రసంగాలు చేస్తూ దేవుని ఎరుగని వారంటే ఇక్కడ తీతుకు చెప్తున్నట్టుగా వారి మాటల్లో ఎరుగుదురు కానీ వారి క్రియల్లో ఎరుగని వారు. ఈ లోక మర్యాదను అనుసరించేవారు అల్లట అంటాడు. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఏంటంటే, ఈ లోక మర్యాద ప్రకారం వెళ్ళిపోయేవారు. దే కాంప్రమైజ్ విత్ దిస్ వరల్డ్. ఈ లోక మర్యాదను అనుసరింపక చాలు. మీరు మాత్రం ఈ లోక మర్యాదను అనుసరించకుండా నడవండి. అంతేగాని వాళ్ళు తాగుతున్నారు, నేను తాగుతున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు, నేను తిరుగుతున్నాను, ఆదివారం మాత్రం నేను గుడికి వస్తున్నాను, ఇక్కడ ఇంకోటి తాగుతాను గుడిలో. ఏంటి? హోలీ కమ్యూనియన్. హోలీ కమ్యూనియన్. ఇక్కడేమో హోలీ వైన్ తీసుకుంటాం, బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల వైన్లు తీసుకుంటాం. అటువంటి క్రైస్తవులు ఉన్నారా? ఎందుకు లేరు? ఇక్కడ కూడా ఉండుంటారు. కానీ నేను మిమ్మల్ని కోరుతున్నది ఏంటంటే, ఈ వాక్యము మనతో మనం మాట్లాడుకోవాలి. పక్కనోడిని ఏలెట్టి చూపించడం కాదు. నేను ఎక్కడున్నాను, నేను ఏ స్థితిలో ఉన్నాను, నా జీవితం ఎలా మారాలి, ఈ లోక మర్యాద ప్రకారంగా ఉంటున్నానా, క్రీస్తు కంటే లోకాన్ని ఎక్కువ ప్రేమించేస్తున్నానా? క్రీస్తు కంటే ఈ లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తే భక్తుడైన యోహాన్ అంటారు, మీరు ఈ లోకమునైనను లోకములను వాటిని ప్రేమించొద్దు. యోహాన్ రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. యోహాన్ రాసిన 1వ పత్రిక 2:15లో, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. అంతే. నువ్వు ఎప్పుడైతే ఈ లోకాన్ని ప్రేమిస్తావో దేవుని ప్రేమ ఎగిరిపోద్ది నీలోంచి. నోటి మాట క్రైస్తవుడు అవుతావు కానీ క్రియలు క్రైస్తవుడు అవ్వవు. ఎప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తావో దేవుడు, యేసుప్రభు నీకు దేవుడు అవడు, డబ్బు దేవుడు అయిపోద్ది. యేసుప్రభు ప్లేసులు ఎవరు చేస్తారు? ఈ లోక దేవత ఎవరు? ధనమే, డబ్బు. అందుకనే యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, ఎవడును దేవునికి నీ సిరికి దాసుడు, ఒకేసారి దానికి దీనికి కూడా దాసుడిగా ఉండలేవని చెప్పి మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో కొండ మీద చేసిన ప్రసంగంలో యేసయ్య చెప్పారు. దేవునికి సిరికి దాసులం కాము. అంటే దేవుని పిల్లలు డబ్బు సంపాదించకూడదంటే మనం రైట్ రాయల్గా కష్టార్జితంలో ధనం సంపాదించమని దేవుడు చెప్తున్నాడు. పనివాడి జీతానికి పాత్రుడు. కానీ పాపపు డబ్బు అనగా ఈజీ మనీ, దొంగ డబ్బు, లోకానుసారమైనటువంటి లోక మర్యాదను అనుసరించి నడిచి ఆ డబ్బు పిచ్చి పెరిగిపోయి చివరికి దేవునికి దూరం అయిపోయిన క్రైస్తవులు. నువ్వు ఎవరిని అడిగితే నేను క్రిస్టియన్నే అంటావు, కానీ భూతత్వంలో పెట్టి చూసినా క్రైస్తవ క్రియలు నీకు కనబడవు. ఎందుకు కనబడవు అంటే లోకానికి అమ్ముడైపోయావు. ఒక పాస్టర్ గారు మొన్న అంటున్నారు, మా బిడ్డని ఐఐటికి పంపిద్దాం అనుకుంటున్నాను, అందుకనే రిజర్వేషన్ అలా మెయింటైన్ చేస్తున్నాను అన్నాడు. అంటే నేను నా క్రైస్తవుడిని చెప్పి నా సర్టిఫికెట్లో రాసేసుకుంటే మా అమ్మాయి సఫర్ అయిపోద్ది, మా అమ్మాయికి ఐఐటీలో సీట్ రాదని. నాకు అది బాధ అనిపించింది. అంటే నువ్వు
ప్రీచింగ్ క్రిస్టియన్. మామూలు విశ్వాసవి కాదు, నువ్వు పాస్టరు కానీ నీ సర్టిఫికెట్లో మాత్రం హిందూ అని రాసుకుంటున్నావు, క్లియర్గా హిందూ. ఆయన కొంచెం నేను ఎడ్యుకేట్ చేశాను. నేను ఆది ఆంధ్ర క్రిస్టియన్, హిందూ కాదంటే, అయ్యా నీ సర్టిఫికెట్ను ఒకసారి జాగ్రత్తగా చూడు, అందులో ఆది ఆంధ్ర క్రిస్టియన్ ఉండదు. నా ఫ్రెండే కాబట్టి అయినా నేను చక్కగా చెప్పగలిగాను, ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని ఉండదు, హిందూ అని క్లియర్గా రాసి ఉంటుంది అందులో, తెలుసా? గమనించండి ప్రియులారా, నేను ఆ సర్టిఫికెట్ అలా మెయింటైన్ చేస్తున్నా వాళ్ళు నేనేం అనట్లేదు. మీ విశ్వాసం బలపడడం మీరు మార్చుకుందరు కానీ కాదనట్లేదు. కాకపోతే విశ్వాసంలో మీరు బలపడకుండా అదే విశ్వాసంలో నిలిచిపోవద్దు. ప్రతి ఒక్కరికి ఒక పరీక్ష పెడతాడు. కుర్రగాళ్ళకి యవన వయసులో దేవునిలో బాగుంటారు, కానీ పెళ్లి టైంకి వచ్చేటప్పటికి కాంప్రమైజ్ అవుతారు. ఆ అమ్మాయి చాలా బాగుంది, కాకపోతే హిందూ. ఏముంది, పెళ్లి చేసి మార్చుకుంటానులే. పెళ్లి చేసి మార్చుకుంటావా? మహాజ్ఞాని సొలొమోనే మార్చుకోలేకపోయాడు వాళ్ళ భార్యలు, నువ్వు ఎక్కడ మార్చుకుంటావు? చాలామంది ఉన్నారు చక్కగా బాప్తిస్మం రోజుని మంచి మంచి వాగ్దానాలు చేస్తారు. కష్టమైన నష్టమైన, ఉద్యోగం ఉన్నా ఉద్యోగం పోయినా, పెళ్లి సమయంలో ఎక్కడ కూడా వెను తిరిగేదే లేదని చక్కగా బాప్తిస్మం తీసుకుంటారు. కానీ ఆ తర్వాత ఎవరికి తెలియకుండా వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తారు. పెళ్ళి అయిన తర్వాత అప్పుడు గెలాక్సీ, మిల్కీ వేలు కనబడతాయి, స్టార్స్. ముందు దేవతలకి కనబడవచ్చు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఏదో మూల కూర్చుని ఎడుతూ ఉంటారు, ప్రభా మా ఆవిడ్ని మార్చు ప్రభా, మా ఆయన్ని మార్చు ప్రభా. ఆ బలహీనమైన సమయంలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. చదువుల్లో కానీ, ఉద్యోగాల విషయాల్లో కానీ, పెళ్ళిళ్ళ విషయాల్లో కానీ కాంప్రమైజ్ క్రిస్టియన్స్ అయిపోయి లోకానుసారమైన క్రైస్తవులు అయిపోతారు. అందుకనే వారికి ఏమని పేరు పెట్టాడంటే భక్తుడైన పౌలు, వారి పొట్టే, వారి కడుపే వారి దేవుడు. వాళ్ళ కోరికలు తీర్చుకుంటే చాలు, ప్రభు నెక్స్ట్. చదవనమాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం ఏముందండి? నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారి కడుపే వారి దేవుడు అంటే అర్థం ఏంటి? ఎవరైతే దేవుని కంటే వారి కడుపుని, దేవుని కంటే వారి కోరికల్ని, దేవుని కంటే లోకాశలకి వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారో, నాశనము వారి అంతం గనుక దయచేసి మేలుకో, లోకానుసారమైన క్రైస్తవుడిగా ఉండొద్దు. ఇంతకాలం అలా ఉంటే ఉండుగాక, అదే స్థితిలో స్టాగ్నెట్ అయిపోవద్దు. నేను 5 స్టెప్స్ చెప్తున్నాను. నువ్వు ఈ స్థితిలో ఉన్నావేంటే నేను అడగట్లేదు, కానీ నేను ఎంకరేజ్ చేస్తున్నాను, నేను ప్రోత్సహిస్తున్నాను. నీ విశ్వాసాన్ని బలపరుచుకో, నీ విశ్వాసాన్ని హెచ్చించుకో. సొదొమ గొమొర అంత పాపంతో నిండిపోయింది, కానీ లోతు మాత్రం చాలా నీతిమంతుడిగా ఉన్నాడు. బాధాకరం ఏంటో తెలుసా? లోతులో ఉన్న ఆత్మీయత తన భార్యలో ఉందా? లేదు. లోతు కుటుంబము దేవుని చేత ఎంత ప్రేమింపబడ్డారంటే, దేవుని పర్సనల్గా ఆయన 2 ఏంజిల్స్ని పంపించి చేత్తో పట్టుకుని తీసుకెళ్ళిపోయారు కదండి వాళ్ళని. అంతగా దేవుని దృష్టిలో వాళ్ళ గనులు. చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పిన వెనక్కి తిరిగి చూడొద్దంటే లోతు భార్య తిరిగిందా? తిరగడానికి కారణం ఏంటి? దేవుని ఆజ్ఞ కంటే తన లోకాన్ని ఎక్కువ ప్రేమించింది. బాధాకరం ఏంటంటే భర్తలు భార్యల పట్ల, భార్యలు భర్తల పట్ల ఇది చాలా ఇంపార్టెంట్. భర్త ఏ ఆత్మీయతలో కొనసాగుతున్నాడో భార్యను అదే ఆత్మీయతలో, అదే డిసిప్లిన్లో, అదే వాక్యానుసారమైన క్రమశిక్షణలో పెంచవలసిన భారము, బాధ్యత భర్తకు ఉంటుంది. అలాగే భార్య ఎటువంటి ఆత్మీయతలో ఉన్నదో అదే ఆత్మీయతలో భర్తను కూడా పెంచాలి. అందుకనే కుటుంబ ప్రార్థన ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసుకోవాలి. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను సంఘంలో. కొంతమంది యుక్తిగా ఆన్సర్లు చెప్తారు, కుటుంబ ప్రార్థన జరుగుతుందంటే జరుగుతుందంటారు ఫస్ట్. ఆ తర్వాత ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఎవరెవరు వస్తారు అంటే, కొందరేమో నేను మా పిల్లలు చేసుకుంటామండి అంటారు. మరి మీ ఆయన రాత్రి వచ్చేటప్పుడు లేట్ అవుతుంది, అది కుటుంబ ప్రార్థన అవ్వదు. అది వాళ్ళ కుటుంబం అంటే ముందు వైఫ్ అండ్ హస్బెండ్. మరి కొంతమంది కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామండి. ఎక్కడ? ఆయన ఆ రూమ్లో, నేను ఈ రూమ్లో చేసుకున్నాను, అది కుటుంబ ప్రార్థన అవుతుంది. అది ఏకాంత ప్రార్థన అవుతుంది. ఏకీభవించి ఎవ్రీడే చేసుకుంటున్నారా? అప్పుడేమవుతుంది తెలుసా? ఇద్దరిలోనూ ఒకే పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. వాళ్ళ మధ్య పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ సన్నిధి ఉంటుంది. నీకు నాకు అది అవసరం. కాబట్టి ప్రియులారా,
భార్యాభర్తలు ప్రతిరోజు గంటలు గంటలు అక్కర్లేదు, 10 నిమిషాలు చేసుకోండి. కనీసం 10 నిమిషాలు కుటుంబ ప్రార్థన అవసరం. ఎందుకంటే ఒకరు లోకానుసారంగా ఉన్నా ఒకరి ద్వారా ఇంకొకరు రాబడతారు. లోతులాగా అయిపోకూడదు ఫ్యామిలీ. ఆ తర్వాత లోతు ఫ్యామిలీ ఎంత మొక్కలైపోయింది, ఎంత శాపగ్రస్తంగా మారిపోయింది. నీతిమంతుడైన లోతు కుటుంబం. కనుక నేను ఆత్మీయంగా ప్రార్థన పర్రాలని మా ఆయన మారతాడులే అని నువ్వు పట్టించుకోవడం మానేమాక, బ్రతిములాడు, కలిసి ప్రార్థన చేద్దాం రండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య ద్వారా భర్త, భర్త ద్వారా భార్య రక్షింపబడాలా. డబ్బుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామో చూసుకో, లోతు భార్య వలె ఉండకూడదు. అందుకనే పౌలు గారు తన యొక్క జతపని వాడైనటువంటి, తన శిష్యుడు లాంటి వాడైనటువంటి దేమా విషయంలో బాధపడతాడు. దేమా యెహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయిన అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10లో, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10లో దేమా ఈ యెహలోకమును స్నేహించి, అందుకనే ఈ లోక స్నేహం దేవునితో ఏంటి? వైరము. అందుకనే దైవ సేవకుని విడిచి వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కువగా లోకాన్ని నువ్వు స్నేహించి, ఎక్కువగా లోకాన్ని ప్రేమించినప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ జ్ఞానం కూడా నేను ఏమి ఉపయోగం లేదు నీకు. సొలొమోను ఎంత జ్ఞానవంతుడండి, ఎంత జ్ఞానవంతుడు. కానీ అంత మహాజ్ఞానికి దేవుడు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు ఏమైందండి? ఆ ఐశ్వర్యం ఏం చేసింది? దేవునికి దూరం చేసింది. అందమైన అమ్మాయిని కొనేసుకున్నాడు. దేవుడిచ్చిన ఐశ్వర్యంతో దేవుని మహింపరచడం మానేసి అందమైన అమ్మాయిని కొనుక్కోవడానికి పెట్టుకున్నాడు 1000 మందిని. దేవుడు ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సౌఖ్యాలని, భోగభాగ్యాలను ఇచ్చినప్పుడు అన్నిటితో దేవుని మహింపరచాలి, కానీ అన్నీ కూడా దేవుని నీకు దూరం చేయకూడదు. ఒక మహాధనవంతుడు వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నువ్వేం చేయమంటే చేసేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే. యేసయ్య అన్నాడు, నాతో పాటు వచ్చి తీసుకెళ్ళిపోతాను, నీ ఆస్తిని బేదలకు ఇచ్చేసి వచ్చా అన్నాడు. ఆ మాటకు అతడు మిగిలిన ధనవంతుడు కనుక ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుతూ వెనక్కి వెళ్ళిపోయిన. మత్తయి సువార్త 19:21-22 వరకు ఉంటుంది. 19:21-22 మత్తయి సువార్త. గమనించండి, మన జీవితంలో మహాజ్ఞాని సొలొమోనే తన భార్యల చేత తన హృదయము త్రిప్పివేయబడింది అని చెప్పి 1 రాజుల గ్రంథం 11:4లో చెప్తున్నాడు. నీ జీవితం, నా జీవితం ఒకసారి గమనించుకుందాం. అయ్యో, ఈ లోకానికి నేను అమ్ముడైపోయానా? డబ్బుడికి అమ్ముడైపోయానా? లోకాశలకు అమ్ముడైపోయానా? నా జీవితం అంతా కూడా లౌకికపరమైన క్రైస్తవుడిని అయిపోయానా? ఒకసారి చెక్ చేసుకో నా సహోదరి, సహోదరుడా. వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ అండ్ వాట్ ఆర్ యూ ఇన్ క్రైస్ట్? క్రీస్తులో ఎక్కడున్నావు, ఎలాగున్నావు, ఏమై ఉన్నావు? నువ్వు అనుకుంటున్నావు మా చర్చిలో మేము చాలా యాక్టివ్ అని. ఆర్ యూ యాక్టివ్ ఇన్ క్రైస్ట్, నాట్ ఇన్ చర్చ్? చర్చ్ యాక్టివిటీస్ కాదు, క్రీస్తులో నువ్వు యాక్టివ్గా ఉన్నావా? అందుకనే ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో ఒక సంఘం గురించి మాట్లాడుతున్నాడు యేసయ్య. బాగా డబ్బు ఉన్న సంఘం. ఏ సంఘం చెప్పండి? వెరీ గుడ్, చెప్పమ్మా. లవదోకియా. ఆ లవదోకియా సంఘం వాళ్ళు, మా చర్చి కానుక ఎంతో తెలుసా, మా చర్చి ఎంత రిచ్ చర్చో తెలుసా అనే అతిశయం కలిగిన చర్చిని ప్రభావం తెలుసా? ఒరి నువ్వు నా దృష్టికి దిగంబరుడువు, దౌర్భాగ్యుడువు. ఆ మాటలు ఎంత బాధాకరం తెలుసా? ప్రభువా నేను ఇంత సూట్ వేసుకున్నాను కదా ప్రభువా, పట్టు చీర కట్టుకున్నాను ప్రభువా, నేను దిగంబర్ నేకెడ్ అంటావేంటి ప్రభువా? నువ్వు సూట్ వేసుకో, సింగిల్ పీసా, 3 పీస్ సూటా, ఎన్ని పీసులు వేసుకో, నా దృష్టికి నువ్వు దిగంబరుడవే. చూడండి ఎంత బాధాకరం. చదవండి అన్నమాట. లవదోకియా సంఘానికి ప్రభువు చెప్తున్న మాట. ప్రకటన గ్రంథం 3:17 ప్రకటన గ్రంథం 3:17 చూసినట్లయితే, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును. అరే, ఎంత డబ్బుండి మనకి ఎంత ఫాలోయింగ్ ఉంటే నేను దిక్కుమాలిని ఎలాగవుతాను ప్రభువా? దరిద్రుడవును. ఇంకా ఆ మాటలు చూసారు ఎలా ఉన్నాయో? గ్రుడ్డివాడవును, దౌర్భాగ్యుడు, దిక్కుమాలుడు, దరిద్రుడు, గుడ్డోడు, దిగంబరుడు ఉండి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసా, నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకుంటున్నావు. దేవుడు తిడుతున్నాడు ఇక్కడ సంఘాన్ని. ఓ క్రైస్తవుడా, నీ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ చూసేసుకుని దేవుడు నన్ను చాలా ఆశీర్వదించాడండి అనుకుంటున్నారు. చాలామంది అదే అనుకుంటారు.
ఇల్లు కొనుక్కున్నాను, పొలం కొనుక్కున్నాను, ఆస్తులు సంపాదించుకున్నాను, బంగారం సంపాదించుకున్నాను, ఇదంతా దేవుని ఆశీర్వాదమే అనుకుంటున్నాం. దేవుని నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? నీ పాపంపై నీకు ఎంత విజయం వచ్చింది, నీ పాపాన్ని నువ్వు సంపూర్ణంగా విడిచిపెట్టి ఎంత స్వతంత్రుడిగా క్రీస్తులో పరిశుద్ధతలో ఆనందిస్తున్నావు. దట్ ఈస్ ద రియల్ బ్లెస్సింగ్. హౌ విక్టోరియస్ యు ఆర్ అగైన్స్ ద సిన్, అగైన్స్ ద టెంప్టేషన్. అందులో మునిగిపోయావు. ఈ డబ్బంతా ఎక్కువ అవడం వల్ల అందులో మునిగిపోయావు. అవకాశం వస్తే గోవాకి, బ్యాంకాక్కి, లాస్ వేగాస్కి పరిగెడుతున్నావు డబ్బు బాగా ఉందని. మళ్ళీ ఇక్కడికి వచ్చి సంఘంలో మాత్రం దేవుడు దాన్ని ఎంత బాగా ఇదా ఆశీర్వాదం అంటే, ఇదా దీవెనంటే. పేరులో ఏముందండి? పేరులో ఏమీ లేదు. నేమ్ వితౌట్ టెస్ట్ మనీ ఈజ్ మీనింగ్లెస్. క్రైస్తవుడు అని చెప్పుకునే సాక్ష్యం లేకపోతే అది అర్థం లేని క్రైస్తవ్యం. కాబట్టి నా ఆశ ఏంటంటే సంఘంలో ఎవరు కూడా మొదటి స్థితిలో ఉండొద్దండి. పేరుకి క్రైస్తవులుగా ఉండొద్దండి. పేరుకి క్రైస్తవులుగా ఉండొద్దు. లౌకిక క్రైస్తవ్యంలోనికి వెళ్ళిపోదు. లౌకికాత్మ వచ్చేస్తుంది క్రైస్తవ్యంలోనికి. దాన్ని ఎలా చేయొద్దు. అక్కడి నుండి నెక్స్ట్ స్టెప్కి ఎదుగుతాం. రెండో స్టెప్ ఏంటంటే సీక్రెట్ క్రిస్టియన్స్. మొదటి స్టెప్ వాళ్ళు ఎవరు? క్రైస్తవులే, కానీ అసలు క్రైస్తవులుగా కనబడరు బయటికి. క్రైస్తవులుగా అసలు వాళ్ళ క్రియల్లో ఉండవు. భూతత్వంలో పెట్టి చూసినా వాళ్ళు ఎక్కడ క్రైస్తవ క్రియలు ఎక్కడ కనబడవు. ఇది ఏదో నేమ్ సేక్, మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు అలా వచ్చేసింది అంతే. సర్టిఫికేట్లో ఉంటుంది వాళ్ళకి, మళ్ళీ బీసీసీ అని ఉంటుంది. ఎందుకు వచ్చింది? ఎందుకు పనికిరాని సర్టిఫికేట్ అది. నీ సర్టిఫికేట్ ఆవిడకి కావాలా? క్రియలు ఉండవు, ఎక్కడ ఉండవు. అది మొదటి రకం. ఈ రెండో రకం, మొదటి రకం రెండు. కొంతమంది కావాలని సర్టిఫికేట్ మార్చుకోరు, కొంతమంది మార్చేసుకుని లోకానుసారంగా జీవిస్తారు. రెండు వేస్టే. ఇక రెండో రకం క్రైస్తవుల గురించి మనం ధ్యానించుకుందాం. ఈ రెండో రకం క్రైస్తవులు ఎవరంటే రహస్య క్రైస్తవులు. రహస్య క్రైస్తవులు ఏంటంటే రక్షణ కార్యము వారి జీవితంలో సంపూర్ణం అవ్వదు. రక్షణ కార్యం వారి జీవితంలో సంపూర్ణం అవ్వదు. రక్షణ కార్యం సంపూర్ణం అంటే 2 స్టెప్స్ ఉంటాయి. ఏంటా 2 స్టెప్స్? హృదయముతో ఒప్పుకోవాలి, హృదయముతో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. చెప్పండి, రెండేంటి? డాక్టర్ గారు వింటున్నారా, నిద్రపోతున్నారా? ఏంటి 2 చెప్పండి. హృదయంతో విశ్వసించో, నోటితో ఒప్పుకో, అప్పుడే రక్షణ కంప్లీట్ అవుతుంది. రెండాట్లో ఒకటైతే ఏమవుద్ది? 50-50 బ్యాచాల్లో ఏమవుద్ది? కొంతమంది నోట్లో సూపర్ ఒప్పుకుంటారు, కానీ విశ్వాసం ఉండదు హృదయంలో. నోటితో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, విశ్వాసం 0. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ నోటితో ఒప్పుకోగానే ధైర్యం ఉండదు వాళ్ళకి. అవునా? ఈ రక్షణ కార్యం పూర్తవ్వాలి, 2 జరగాలి. చదవండి ఆ మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఏముందండి? అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అది హృదయంలో విశ్వసించాలో, నోటితో ఆయన దేవుడని ఒప్పుకోవాలా. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అధికారులలోనూ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని పరిసయ్యులకు భయపడి ఒప్పుకొనలేదట. చదవండి అన్నమాట. యోహాను సువార్త 12:42. యోహాను సువార్త 12:42. చాలామంది క్రిస్టియన్ అధికారులు, క్రిస్టియన్ నాయకులు, క్రైస్తవులు, సీక్రెట్ క్రైస్తవులు అందరూ ఈ వచనంలోనే ఉంటారు. చదవండి అన్నమాట. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. దేనికి ఒప్పుకోలేదు? వెలివేయబడు, భయపడి. ఏంటమ్మా? భయపడి. పేతురు యేసు ప్రభు సిలువ టైంలో నువ్వు ఆయనతో ఉన్నవాడు అంటే యేసు ప్రభు పేతురు ఏమన్నాడు? ఆయనకి నాకు సంబంధం లేదు, మొమ్మారు బొంకెడే లేదా? దేనికి? భయపడి. హృదయంలో విశ్వసిస్తున్నాడు కానీ నోటితో ఒప్పుకున్నాడా? భయపడి. సీక్రెట్ క్రిస్టియన్ అయ్యేటప్పుడు. నికోదేము యేసు ప్రభుని కలవడానికి ఎప్పుడు వచ్చాడు? ఉదయం వచ్చాడా, మధ్యాహ్నం వచ్చాడా? ఒక మోకాలు ఇంకోలు గుర్తించిన టైంలో చీకటి పడినప్పుడు, ఆ రోజుల్లో వెలుగులు, స్ట్రీట్ లైట్స్ ఏమి లేవు కదా. దట్టు చీకటి పడితే యూదులందరూ ఒకేలా ఉంటారు, ఒకే గెటప్, వస్త్రధారణ కానీ గడ్డం కానీ ఒకే టైపు.
ఎవరికి కనబడకూడదని నికోదేమని మతబోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి నెమ్మదిగా తన డౌట్లు తీర్చుకున్నాడట. అంటే అర్థం ఏంటి? ఈయనకి విశ్వాసం ఉంది, కానీ డైరెక్ట్గా ఒప్పుకుంటే బయటికి నెక్స్ట్ రోజు ఆయన ఉద్యోగం పోతుంది. మతబోధకుడిగా యూదులు గెంటెత్తారు బయటికి. ఈయన మతబోధకుడే, ఈయనకన్నా పెద్దోడు ఇంకొక ఆయన ఉన్నాడు. సన్హెడ్రిన్ సభ అని యూదుల పెద్దల సభ, సుమారు 70 మంది పెద్దలు ఉంటారు. అందులో మెంబర్ అవ్వడం అంటే చాలా గొప్ప. ఎంటైర్ ఇస్రాయిల్ అందరూ హెడ్స్ వాళ్ళు. అందులో ఒక హెడ్ అయినటువంటి అరిమితై యోసేపు యేసుప్రభుని విశ్వసించాడా? సీక్రెట్గానే విశ్వసించాడు. కానీ ప్రభు మరణము తర్వాత కార్యాలు చూసి బైబిల్ ఒక మాట ఉంటుంది, తెగించాడా లేదా? తెగించాడంతే. ఇంకప్పటికి పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ బాడీ నాకు ఇచ్చే, నా సమాధిలో నేను నా కొరకు తొలగించుకున్న రాతి సమాధి, ఖరీదైన సమాధులు ఆయన సమాధి, యేసుప్రభుని సమాధి చేశాడు. వీళ్ళంతా స్టార్టింగ్లో వీళ్ళంతా ఎవరండి? సీక్రెట్ క్రిస్టియన్స్. సంతోషకరమైన విషయం ఏంటంటే వాళ్ళు అదే స్థితిలో ఉండిపోలేదు. ఈరోజు నేను మీకు అదే చెప్తున్నా. మనలో ఇక్కడ కొంతమంది సీక్రెట్ క్రిస్టియన్స్ ఉంటారు. అంటే సీక్రెట్ క్రిస్టియన్స్ అంటే నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు కేపీ రాజ్. ఒకసారి ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆయన అడిగాను, పి అంటే ఏంటంటే మనసు నెమ్మది పాలు అంటున్నాడు ఆయన. అదేంటండి పాలు గురించి పాలు అంటే చెప్పుకోండి బాధ ఏంటంటే, అవే ఇక్కడ మనం చెప్తే మళ్ళీ గౌరవరు రాజుగారు అంటున్నారు. ఇది బాగుంది. పాప వాళ్ళ తల్లిదండ్రులు ఏమో మా అబ్బాయి పౌలు గారు లాగా అయిపోవాలా. సాధారణ పేర్లు ఎవరు పెడతారు? తల్లిదండ్రులే కదా పెట్టేది. పాపం మా అబ్బాయి పౌలు గారు లాంటి భక్తిపరుడు అయిపోవాలా. ఇతనేమో అలా పాలనే చెప్పుకోడట. ఎంత బాధాకరం చూసారా? సీక్రెట్ విశ్వాసం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది మనసులోనే. కారణం ఏంటి? ఒప్పుకుంటే మన గౌరవం తగ్గిపోద్దని, లేక ప్రజల చేత తృణీకరింపబడతామని. చూడండి, పుట్టిగుడ్డు వాడైనటువంటి వాడిని యేసు ప్రభు స్వస్థపరిస్తే, ఆ పుట్టిగుడ్డు వాడిని స్వస్థపరిచిన తల్లిదండ్రుల దగ్గరికి మత పెద్దలు వచ్చి, మరి అబ్బాయి చెప్పండి, మీ అబ్బాయిని ఎవడు స్వస్థపరిచాడు? ఏంటంటే యేసు ప్రభు అని చెప్తే వాడు ఎక్కడ వెలివేయబడతాడని చెప్పి చాలా యుక్తిగా జవాబిచ్చారట వాళ్ళు. ఏమని? స్వస్థత పొందుకున్న వాడు చిన్న బిడ్డోడు, ఏమి చిన్న పిల్లవాడు కాదు, ఆడు వయసు వచ్చినోడు, ఆడిని మీరు అడగండి. ఎందుకు రాలేదు? నీ కొడుకుని ఏ తల్లన్నా ఏ తండ్రన్నా పుట్టుగుడ్డోడిని కన్నా తర్వాత ఆడికి మధ్యలో స్వస్థతని ఇచ్చాడంటే ఒక ఆయన అంటే కృతజ్ఞత ఎక్కడి నుంచి రావాలా? హృదయం అంతా ఉప్పొంగిపోవాలా. నువ్వు నోరు ముయ్యరన్నా సరే నోరు ముయ్యకూడదు. కానీ వీళ్ళు ఏం చేశారంటే, చదవనమాట యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనం మనం చూసినట్లయితే, వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. చాలండి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే, యూదులకు భయపడి అతడు అలా చెప్పాడట. పోనాడేదో పుట్టుగుడ్డోడు అడుక్కునేవాడి యొక్క తల్లిదండ్రులు వాళ్ళేదో పేదోళ్ళు భయపడతారు. పిలాతు అనేవాడికి ఏమైంది? పిలాతుకి తెలుసా యేసుప్రభు నీతిమంతుడని? తెలుసు. మరి ఆ నీతిమంతుడికి నీతికరమైనటువంటి న్యాయ తీర్పు తీర్చగలిగాడా? ఆడికి భయమే. రైట్ ఈజ్ మైట్ కాదు, మైట్ ఈజ్ రైట్. ఏది సత్యమో ఏది నిజమో అది బలం కాదు. ఎవడి బలం ఎటువైపు ఉంటే ఆడిదే రైట్. పల్లెటూరులో రచ్చబండ తీర్పులు ఉంటాయి. ఎవడికి ఎక్కువ ఇంటి పేరులు ఉన్నారో అన్ని తీర్పులు ఆలయ రైట్, అన్నీ ఆలదే. అలాగా అయిపోయింది. కానీ దేవుని పిల్లలమైన మనం అలా ఉండకూడదు కదా. దేవుని వాక్యం అదే చెప్తుంది. నువ్వు నిలబడగలవా? నువ్వు ధైర్యంగా నోరు తెరిచి సత్యాన్ని నువ్వు చెప్పగలగలవా? సత్యం ఒప్పుకోగలవా? అందుకని యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవడు నన్ను మనుషుల ఎదుట ఒప్పుకొనునో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుంటాను. ఎవడు మనుషుల ఎదుట నేను ఎరుగుననునో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఎరుగునను. సింపుల్. అదే కొలతబద్ద. మత్తయి సువార్త 10వ అధ్యాయం 32-33లో ఉంటుంది. నువ్వు నన్ను ఒప్పుకో, నేను పరలోకంలో ఒప్పుకుంటా. నువ్వు మనుషుల దగ్గర ఒప్పుకో చాలు, నేను నిన్ను ఏకంగా ఎక్కడ ఒప్పుకుంటాను అంటున్నాడు?
దేవుని సముఖంలో ఒప్పుకుంటానయ్యా, నీకు నిత్య జీవాన్ని ఇస్తానయ్యా అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సీక్రెట్ క్రిస్టియన్స్ పరలోక రాజ్యానికి వారసులా కాదా? సీక్రెట్ క్రిస్టియన్స్ పరలోక రాజ్యానికి వారసులా కాదా? నోటితో ఒప్పుకోనివాడు రక్షణ 50-50 రక్షణ వెళ్తావు, పరలోకానికి పని జరగదు. అందులోంచి కూడా బయటికి రా, ధైర్యంగా ఒప్పుకో. అందుకనే పేతురు భక్తుడు అంటాడు, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు సిగ్గుపడకుండా ఆ నామమును బట్టే తండ్రిని ఘనపరచాలి. చదవండి అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 4:14 అనుకుంటా, తీయండి ఒకసారి. 1 Peter 4:14 అంతేనా? చదవండి ఒకసారి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎవడైనను క్రైస్తవుడు 16వ వచనాన్ని 16 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిగ్గుపడక. సాధారణంగా సీక్రెట్ క్రిస్టియన్స్ గల కారణాలు రెండేనండి. ఒకటి సిగ్గు, ఇంకోటి భయం. అంతేనా? కొందరు షైతో చేయరు, కొంతమంది భయంతో ఒప్పుకోరు. చాలామంది ఎవరి వరకు ఎందుకు మిమ్మల్ని తీసుకోండి, ఎక్కడన్నా మిమ్మల్ని ప్రార్థన చేయమంటే, ఎవరన్నా మీలో ప్రార్థన చేయండి అంటే 90 మంది లేగరు. మీరు 100కి 90 మంది నువ్వు లేగు అంటారు, కానీ వీళ్ళు లేడా? దాన్ని ఇప్పుడు నువ్వే నిర్వచించుకో. సిగ్గా భయమా? సిగ్గా భయమా? భయమన్నా నరకం పోతావు, సిగ్గన్నా నరకం పోతావు, రెండోని. ఎందుకని? 10 మందిలో నువ్వు క్రీస్తు గురించి చెప్పలేవా? 10 మందిలో భయమా? పోనీ సమాజం సంగతి పక్కన పెట్టండి, సంఘంలో కూడా చేయరు కదా. నేనే దేవి చౌక్ సెంటర్లో ప్రార్థన చేయమన్నాం ఏంటి? పబ్లిక్ స్క్వేర్లో ప్రార్థన చేయమనట్లేదు, కానీ చర్చిలో ప్రార్థన చేసినా భయమే కొంతమందికి. మరి నువ్వు భయపడకూడదు, సిగ్గుపడకూడదు, ధైర్యంగా ప్రభు కొరకు నిలబడాలి. కాబట్టి ఎన్ని అంటే ఎన్ని రకాల క్రైస్తవుల గురించి మనం ధ్యానించుకున్నాం? 2 రకాలు. ఇక 3వ రకం సీక్రెట్. ఫస్ట్ రకం ఏంటి? లోకానుసారమైన క్రైస్తవులు, వరల్డ్లీ క్రిస్టియన్స్. 2వ రకం ఏంటి? రహస్య క్రైస్తవులు, సీక్రెట్ క్రిస్టియన్స్. లోకానుసారం క్రైస్తవు నుండి రహస్య క్రైస్తవునికి ఎదుగు. ఇప్పుడు రహస్య క్రైస్తవు నుంచి ఎక్కడికి ఎదగాల అంటే విట్నెసింగ్ క్రిస్టియన్స్గా మారిపోవాలా. మీరు లోకమునకు నా సాక్షులై ఉండాలంటున్నాడు యేసు ప్రభు. మీరు లోకానికి ఏమవ్వాలా? సాక్షులై ఉండండి. సాక్ష్యం చెప్పగలిగే క్రైస్తవుడిగాను ఉన్నావా అంటే అర్థం ఏంటి తెలుసా? రక్షణ కార్యం పూర్తి అవ్వడం. ఇందాక 50-50 క్రిస్టియన్స్ అన్నాను చూసారా? 50-50 క్రిస్టియన్స్. ఆ 50-50 క్రిస్టియన్స్ అలా 100% క్రిస్టియన్స్ ఎప్పుడవుతుంది? హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు వాడు రక్షింపబడను. కాబట్టి ఈ 3వ రకం వ్యక్తులు ఎవరంటే సంపూర్ణంగా రక్షింపబడిన వాళ్ళు. ప్రభువు నిమిత్తము, ఆయన నామం నిమిత్తం ఒప్పుకోవడానికి కానీ ఏమాత్రము కూడా సిగ్గుపడకుండా, ఏమాత్రం కూడా భయపడకుండా. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు, నేను సువార్త విషయంలో ఏమాత్రమును చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. Romans chapter 1:16 says, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చాలు. సువార్త నిమిత్తము నేను ఏమాత్రమునో సిగ్గుపడువాడను కాను. ఇందాక మీకు చెప్పాను, సువార్తను చెప్పడానికి కానీ, సాక్ష్యం చెప్పడానికి కానీ, క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి కానీ వెనకడికి వేసేవారు ఎవరండి? 2 రకాలు. ఒకలో సిగ్గుపడేవారు, 2 భయపడేవారు. పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఏమాత్రమో సిగ్గుపడను నా యూదుల మధ్య నేను సువార్త చెప్పడానికి. సిగ్గుపడలేదు పౌలు భక్తుడు, భయపడలేదు. ఇందా మీ 3 చెప్పాను, సైలెంట్ క్రిస్టియన్స్. పేతురు, నికోదేము, అరిమతయి, యోసేపు. వీళ్ళు 3 మెట్టి దాటి పైకెక్కారా లేదా? ఈయనెవరో నాకు తెలియదని ముమ్మారు బొంకిన పేతురు యేసు ప్రభు మరణ పునరుద్ధానం తర్వాత, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పెంతెకొస్తు దినం పొందుకున్న తర్వాత నిలబడి వాక్యం చెప్తే 3,000 మంది రక్షింపబడితే సంఘం విపరీతంగా అభివృద్ధి అవుతున్నప్పుడు పేతుర్ని, యోహాన్ని పట్టుకుని ఏం చేశారండి? బెత్తాలతో చితక్కొట్టేశారు. కొట్టి మీరు ఆ నామమును ఇంకోసారి చెప్పకూడదంటే వాళ్ళు ఏమన్నారు? మేము కన్న వాటిని, విన్న వాటిని,
చెప్పకుండా ఉండలేం. అంటే దే ఆర్ రెడీ టు బి కిల్డ్, నాట్ ఓన్లీ టు బి బీటెన్. పేతురు గారు ఆ యొక్క భయాన్ని అధిగమించి సీక్రెట్ క్రిస్టియన్ అల్లా టెస్టిఫైయింగ్ క్రిస్టియన్గా మారాడా? సాక్ష్యం చెప్పే క్రైస్తవుడిగా మారాడా? అరిమిత, యోసేపు, నికోదములు ధైర్యంగా ముందుకొచ్చారా? వచ్చారు. మరి ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వెప్పుడు ముందుకు వస్తావు? నువ్వెప్పుడు అదే విశ్వాసాన్ని అలాగే మనసులోనే ఎందుకు పెట్టుకుంటావు? ధైర్యంగా నువ్వు చెప్పగలవా? నేను యేసు ప్రభుని విశ్వసిస్తున్న వ్యక్తినండి, నేను క్రైస్తవురాలనండి, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నంటే అది యేసు ప్రభు దయవల్లండి అని చెప్పగలవా? యేసు ప్రభు గెరేసీనల దేశానికి వెళ్ళాడట. అక్కడ దయ్యం పట్టినోడు ఒక ఉన్నాడట సమాధుల దగ్గర. అందరూ ఆడిని చూసి భయపడిపోతున్నారు. యేసు ప్రభు వాళ్ళ దయ్యాలను వెళ్ళగొడితే పందుల్లోకి వెళ్ళి పందులు చచ్చాయి. ఆ యొక్క దేశస్తులందరికీ బాధ కలిగిందట. ఎందుకని? ఈడు బాగుపడ్డాను కాదట, పందులు చచ్చినాయి అనట. బాధపడి ఏం చేశారట? యేసుప్రభుని ఏమన్నారు? అర్జెంటుగా మా ఊర్లోంచి పోవతలుగా వెలేసేసారట యేసుప్రభుని. ఈ పందులు, ఈ యొక్క దయ్యం పట్టి ఆ దయ్యం నుంచి విడుదల పొందిన వ్యక్తి అన్నాడట, ప్రభా వీళ్ళందరూ నిన్ను వెళ్ళగొడితే నేను నీతో వచ్చేస్తానంటే. యేసుప్రభు వచ్చేమన్నాడా? రావద్దు, వీళ్ళు గెంటేసింది నన్ను, నువ్వు ఈ ఊరు పౌరుడు, నీకు రైట్ ఉంది. నువ్వుండి ఏం చేస్తావంటే నీ దేవుడు నీ పట్ల ఏం చేశాడో నువ్వు వెళ్ళి పట్టణంలో సాక్ష్యం చెప్పు. యేసు ప్రభు ఆ పట్టణంలో సాక్ష్యం చెప్పమంటే ఇతను 10 పట్టణాల్లో సాక్ష్యం చెప్పాడు. డెకపోలి అంతటా అతడు మాట్లాడుకుని ఊరుకోలేదు. ఆ రోజులో యేసు ప్రభుతో గడిపిన 1-2 గంటల్లో ఏమి నేర్చుకున్నాడో, యేసు ప్రభు ద్వారా ఏం మేలు పొందుకున్నాడో ఊరూరా సాక్ష్యం చెప్పి అనేకులకు ప్రభు గురించి చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీ పట్ల మేలు చేశాడనే కృతజ్ఞత నీలో ఉంటే ఎవ్వరూ నీ నోటిని ఆఫ్ చేయలేరు. గుడ్డివాడిని స్వస్థపరిచినప్పుడు ఆ గుడ్డివాడు ఏమన్నాడండి? అస్తమాలు చెప్తున్నాడు, నా యేసయ్య వల్ల నేను స్వస్థత పొందానంటే వాళ్ళందరూ అన్నారు, ఒరే నువ్వు ఏంట్రా నిజం చెప్పరా అంటే అతను అంటాడు, మీరు కూడా ఆయన వెంబడించడానికి ఇన్నిసార్లు అడుగుతున్నారు. వాళ్ళు తిట్టారు అతన్ని, నువ్వు శాపగ్రస్తుడు రా, ఈయనకి వెలేసేంటి రా ఊర్లోంచి అంటే. వెలివేయబడ్డాడు. అతడు వెలివేయబడ్డాడని తెలుసుకున్న తర్వాత యేసుప్రభు ఏం చేశాడండి? వాడిని వెతుక్కుంటూ వెళ్ళి వాడి కళ్ళు తెరిపించడమే కాదు, హృదయనేత్రాలు తెరిపించి ఎంత ప్లేన్ గాస్పల్ చెప్పాడంటే, ఆర్ యు బిలీవింగ్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్? నువ్వు దైవ కుమారుని విశ్వసిస్తున్నావా అంటే, ఆయన ఎవరో నాకు తెలియదంటే, నువ్వు ఆయన్ని చూస్తున్నావు. వెంటనే సాగిలపడ్డాడు, వెంటనే క్రైస్తవుడు అయ్యాడు. గమనించిన ప్రియమైన దేవుని సంగమా, అతని హీలింగ్తో పాటు సాల్వేషన్ వచ్చింది అతనికి. ఎప్పుడైతే ఇది చాలా జాగ్రత్తగా గమనించు, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడతావో ఫస్ట్ నీకు వచ్చేది అవమానమే. ప్రభువును ఒప్పుకుంటావో ఆయన నామాన్ని, ఫస్ట్ నీకు వచ్చేది అవమానమే. కానీ ఆ అవమానంలో నువ్వు నిలబడితే నీ పేరు, నీ ఘనత, నీ గౌరవము అత్యున్నతమైన స్థానాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఈ వారంలో అద్భుతమైన సాక్షి మనం అందరం కూడా విన్నాం. ప్రతి క్రైస్తవుడు, ప్రపంచ క్రైస్తవుడు కూడా అరే ఏ అమ్మాయిరా, మగవాళ్ళే చెప్పుకోలేని విధంగా భయపడే స్థితిలో ఉంటే ఈ అమ్మాయి పబ్లిక్గా వరల్డ్ అంతటికి తెలిసే ఇంగ్లీష్ భాషలో జీసస్ అని ఒప్పుకుని, ద పర్సన్ బిహైండ్ మై విక్టరీ, ఈ విజయానికి వెనకాతలు ఉన్న నా దేవుడు, నా ప్రభు యేసు ప్రభుని ఒప్పుకున్నది ఎవరో? జెమీమా రాడ్రిక్స్. ఎంత చక్కటి సాక్ష్యం అండి. ఎంతమంది చూశారు? చేయొద్దండి. ఆల్మోస్ట్. ఒకవేళ ఎవరిని మిస్ అయితే చూడండి యూట్యూబ్లో. మా యూట్యూబ్ నిండా ఆమెయే, లక్షల వ్యూస్, లక్షలు. జెమీమా బైబిల్ పేరా లోకానుసారమైన పేరా? జెమీమా పేరు ఎక్కడుందా? యోబు గారికి దేవుడిచ్చిన సంతానం, 3 సంతానం, తర్వాత పుట్టిన 3 సంతానం, 3 బ్యూటిఫుల్ గర్ల్స్. అందులో పెద్ద కుమార్తె పేరు జెమీమా. జెమీమా అంటే బ్యూటిఫుల్, జెమీమా అంటే టాలెంటెడ్, హెల్దీ, పీస్ఫుల్, బ్యూటిఫుల్ అని రకరకాల మీనింగ్స్. ఏ మీనింగ్ తీసుకున్నా ఆ అమ్మాయిలో మనకు కనబడిపోద్ది. షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ టాలెంటెడ్, షీఈస్ వెరీ లవింగ్. ఆ గ్రేస్ ఆ అమ్మాయిలో ఎంత యాక్టివ్గా ఉన్నదంటే, నిజంగా ఒక రాత్రంతా తెల్లవారుజామున 5 గంటల వరకు చూడడం, నా కళ్ళల్లోంచి కన్నీరు నా కంట్రోల్లో లేవు అసలు. ఎందుకంటే షీ హ్యాడ్ అండర్గోన్ టెరబుల్ మెంటల్ అగోనీ, పెయిన్.
చాలా మానసిక ఒత్తిడి అనుభవించింది. కొన్ని మ్యాచ్ల్లోంచి ఆమెను తీసేశారు. ఒక ముంబై క్రికెట్ క్లబ్ నుంచి ఆమె మెంబర్షిప్ క్యాన్సిల్ చేసేసారు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు. కార్ జింఖానా క్లబ్ అని చాలా ఫేమస్ క్లబ్ అది. అందులో ఈమెకి ఆనరరీ మెంబర్షిప్ ఇచ్చారు ఈమె టాలెంట్కి. ఆ మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి మన వైఎంసీఏ మెంబర్షిప్ ఉంది. ఉదాహరణకి మన వైఎంసీఏ ఆర్గనైజేషన్కి అన్ని ఊర్లలోనూ కూడా ఈ కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి చెప్పండి? వీళ్ళకి రిజర్వేషన్ ఫాస్ట్గా అవుతుంది ఆ యొక్క ఏమైనా హోటల్స్లో, వాళ్ళ యొక్క వైఎంసీఏ హోటల్స్లో. ఆ యొక్క కాన్ఫరెన్స్ హాల్స్లో వీళ్ళకి డిస్కౌంటెడ్ ప్రైస్ ఉంటాయి. అలాగే అందరికీ ఇప్పుడు వైఎంసీఏ యంగ్ మ్యాన్ క్రిస్టియన్ అసోసియేషన్ హాల్స్ ఉన్నాయి. హిందువులకి ఇస్తారు, ఎవరా ఇస్తారు, అక్కడ ముస్లింలకి ఇస్తారు, హిందువులకి ఇస్తారు, ఎవరికైనా సరే ఆ హాల్స్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే వాళ్ళ క్లబ్, క్రికెట్ క్లబ్ కార్ జింకానా స్టేడియం, ఆ క్లబ్ వాళ్ళది ఒక ప్రెసిడెన్షియల్ సూట్ అండ్ కాన్ఫరెన్స్ హాల్ ఉంటే ఈమె రాయల్ మెంబర్ కాబట్టి ఈమెకి అది వాడుకునే హక్కు ఉంది. ఆ హక్కు ఉపయోగించుకొని వాళ్ళ ఫాదర్ వాళ్ళు అక్కడ కృతజ్ఞత కూడికలో, ప్రేయర్ మీటింగ్స్లో పెట్టుకునే వారు అవకాశం వచ్చినప్పుడల్లా దాన్ని ఒక ఆధారంగా చేసుకుని వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి మొత్తం యూట్యూబ్లో, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా జమీమా తండ్రిని భయంకరంగా బాధపరిచారు. దానివల్ల కొన్ని మ్యాచెస్ కూడా దూరం అయిపోయింది. ఆమె మంచి ప్రైమ్ ఫాములు ఉన్నప్పుడు కొన్ని మ్యాచ్లకు దూరం అవుతే తన జీవితంలో చాలా నష్టపోయేది. అటువంటి పరిస్థితిలో ఉంది. మొత్తానికి ఈ వరల్డ్ కప్లో సెలెక్ట్ అయిన తర్వాత అసలు ఈ అమ్మాయికి ఇందులో కూడా ఈ లెవెల్లో ఛాన్స్ వస్తుందో లేదో డౌటే. ఒక్కొక్క అమ్మాయి సిక్ అయితే ఆ ఛాన్స్ వచ్చింది, ఆడింది అద్భుతంగా. 127 రన్స్ స్కోర్ చేసి సెమీఫైనల్స్లో వరల్డ్లోనే టఫెస్ట్ టీం అంటే, స్ట్రాంగెస్ట్ టీం అంటే ఆస్ట్రేలియా మీద జయం పొందుకుంది ఇండియా. ఆశ్చర్యం ఏంటంటే ఎనీ క్రికెటర్ 50 రన్స్ కొడితేనే బ్యాట్ ఎత్తుతారు, ఇంకా 100 కొడితే హెల్మెట్ కూడా తీసి, అది ఒక ప్రైడ్ అన్నమాట. 50కి కానీ 100కి కానీ బ్యాట్ కూడా ఎత్తలేదు. తర్వాత ఇంటర్వ్యూలో చెప్పింది, నా 100, నా 50 రన్స్, నా సెంచరీ నాకు ఇంపార్టెంట్ కాదు, ఇండియా గెలవాలంతే. రోహిత్ శర్మ చక్కటి మెసేజ్ పెట్టాడు. 100 రన్స్ సెలబ్రేషన్ ఆమె చేసుకోలేదు, బ్యాట్ ఎత్తలేదు. షీ వాంట్స్ టు లిఫ్ట్ అప్ ద ట్రై కలర్ ఫ్లాగ్ ఇన్స్టెడ్ ఆఫ్ బ్యాట్ అంటాడు. దేవునికి స్తోత్రం. ఎంత చక్కటి మాట. బ్యాట్ ఎత్తలే, కానీ మన యొక్క నేషనల్ ఫ్లాగ్ ఎత్తాలి అని ఆమె కోరిక అన్నాడు. సచ్ ఎ పేట్రియాటిక్ స్పిరిట్ ఉన్న స్త్రీ ఇంటర్వ్యూలో ఫస్ట్ మాట ఉపయోగించిన మాట జీసస్. బాధాకరం ఏంటో తెలుసా? ఆమె ఏదో పెద్ద ఘోరమైన మాట మాట్లాడినట్టు క్రైస్తవ వ్యతిరేకులు ఎన్ని వీడియోస్ పెడుతున్నారు చూసారా? ఆమె మత మార్పిడి చేసేస్తున్నాడు. ఏసే దయ వల్ల, ఎవరిష్ట దయ వాళ్ళు చెప్పుకుంటారండి. ఏసే దయ వల్ల నాకు ఈ విజయం వచ్చిందని ఒక్క మాట కట మత మార్పిడట. ఎలా ఉంటుంది? నిజంగా వాళ్ళ ఫాదర్ మత మార్పిడి చేశారని తర్వాత దాని మీద ఎంక్వైరీ చేస్తే అక్కడ ఆ యొక్క క్రికెట్ క్లబ్ ప్రెసిడెంటే చెప్పాడు, వాళ్ళు ఏదో మీటింగ్లు పెట్టుకున్నారు, అక్కడ మత మార్పిడి కార్యక్రమమే జరగలేదు. వాళ్ళ విశ్వాసులు వచ్చి మీటింగ్ పెట్టుకున్నారు ఆ యొక్క హాల్లో. ఎలక్షన్స్ జరుగుతున్నాయట, క్లబ్ ఎలక్షన్, ప్రెసిడెంట్ సెక్రటరీ ఎలక్షన్స్. దానికి ఈ టీంని దింపేయడానికి ఇంకొకరు వేసిన ఆరోపణలో పాపం వీళ్ళ స్కేప్ గోట్స్ అయిపోయారు, వీళ్ళ బలి పశువులు అయిపోయారు. ఏదైనా జమీమా తండ్రిని ఘోరంగా 10 మందిలో, అందరిలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా భయంకరంగా బాధపరిచారు. అన్ని బాధలు, అన్ని గాయాలైన తర్వాత కూడా ప్రెస్ ముందు యేసుప్రభు మాట చెప్పిందో చెప్పలేదా? ధైర్యంగా చెప్పడమే కాదు, ఇంకొక ప్రశ్న అడిగాడు. ఇంటర్వ్యూ చేసి ఆయన మరొక ప్రశ్న అడిగాడు. ఏంటి ఆ ప్రశ్న అంటే, 50 ఓవర్లు ఫీల్డింగ్ చేసావు, 48 ఓవర్లు పిచ్ మీద నుంచి 100 ఓవర్లు గ్రౌండ్లో ఉన్నటువంటి ఉదయం సాయంకాలం వరకు ఎంత స్టామినా కావాలా? దట్టు 127 రన్స్ కొట్టగలిగావు. నీకేంటి? వాట్ ఈస్ ద మోటివేటింగ్ ఫోర్స్? ఎవరైనా నీకు ప్రోత్సహించారా? నీ యొక్క కో రన్నర్ ఉంటారు కదా,
తనైనా నీకు ఏమన్నా నేను ఎంకరేజ్ చేసిందని అడిగినప్పుడు ఆమె అన్న మాట ఏంటి తెలుసా? నాతో నేను మాట్లాడుకున్నది ఏంటంటే, బైబిల్లో ఒక వచనం, నువ్వు అలా నిలబడు, నీ యుద్ధం నేను చేస్తాను, నా దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదవండి ఆ మాట. రెఫరెన్స్ నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇదే మాట చెప్పిందండి ధైర్యంగా. ఆమె యేసు ప్రభువుని ఒప్పుకోవడమే కాదు, ఏకంగా వాక్యం చెప్పింది. ఇది ఎంతమందికి సిగ్గో తెలుసా? సో కాల్డ్ క్రిస్టియన్స్ అని చెప్పుకుంటూ క్రైస్ట్ని 10 మందిలో చెప్పడానికి ధైర్యం సరిపోన వాళ్ళకి ఇది అవమానంగా భావించడం మాత్రమే కాదు, ఒక కనువిప్పు, ఒక ఎంకరేజింగ్ బోత్ ఫర్ జెంట్స్ అండ్ లేడీస్, అందరికీ కూడా, మేల్ అండ్ ఫిమేల్, ప్రతి క్రైస్తవునికి కూడా జెమిమా రోడ్రిగ్స్ ఒక అద్భుతమైన సాక్ష్యం. ఏంటి? గాయాల పడిన తర్వాత కూడా, నిందల పడిన తర్వాత కూడా నా యేసు ప్రభు అన్నది. వాక్యం ధైర్యంగా ఒప్పుకోగలిగింది. ప్రజలు ఏమనుకుంటూ అనుకోనివ్వండి, నన్ను ఆ మ్యాచ్ అయిపోయిన వెంటనే ఆమె ఏం చేసింది? ఫస్ట్ మోకాళ్ళు వేసింది. చూసారా విక్టరీ సెలబ్రేషన్లో? అయిన వెంటనే మోకరించింది గ్రౌండ్లో. కొన్ని కోట్ల మంది చూస్తూ ఉంటుండగా. అదండి విశ్వాసం అంటే. టెస్టిఫైయింగ్ క్రైస్ట్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. ఏసైకి అంత మహిమ అండి, ఏసైకి అంత ఘనత అండి. ఆ బిడ్డను చూసి నేను ఎంతో సంతోషించాను. ఆశ్చర్యం ఏంటంటే, ఈ మ్యాచ్కి ఇంకా ముందే మన ప్రొఫెట్ రాంబాబు గారు ప్రేయర్ చేసి, వాట్ ఎవర్ హీ ప్రొఫెసైజ్ దట్ వాజ్ బీయింగ్ ఫుల్ఫిల్డ్. ఆయన చెప్పాడు, నీ యొక్క ఓన్ రికార్డ్స్ కొరకు ఆడవు, నువ్వు ఇండియా గ్లోరీని నువ్వు హెచ్చించడానికి ఆడబోతున్నావు. ఏమైతే చెప్పాడు యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది. అది ఒక గొప్ప భాగ్యం, యేసయ్యకి గొప్ప మహిమ. వ్యక్తిగతంగా ఆమె చక్కటి గిటార్ ప్లేయర్, వర్షిప్ చేస్తుంది. సునీల్ గవాస్కర్ మెసేజ్ పెట్టాడు, ఆయన జెమీ ఫైనల్ కూడా నగ్గు, నేను పాట పాడతాను, నువ్వు గిటార్ కొడిది కానీ అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, టెస్టిఫైయింగ్ క్రైస్ట్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ పీపుల్. మన జీవితం ఎలాగుంది? కనీసం ఫ్రెండ్స్ దగ్గర యేసు ప్రభు గురించి చెప్పడానికి మనకి నామోషిగా ఫీల్ అవుతున్న వాళ్ళం చాలామంది ఉన్నాం. ప్రభువా నాకు ధైర్యం ఇవ్వు ప్రభువా. సీక్రెట్ క్రిస్టియన్గా కాదు, ధైర్యమైన నీ కొరకు నిలబడే క్రైస్తవునికి. ఇందాక చెప్పాను కదా, ముందు అవమానం ఎదురవుతుంది, ప్రజలు నిన్ను అంటారు, తర్వాత అదే ప్రజలు నీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయమంటారు. చూడు, ఈ జెమిమా రోడ్రిగ్స్ గురించి నేను చూస్తున్నప్పుడు వెంటనే నా మదిలో వచ్చిన గొప్ప దైవ సేవకుడు నాకు జ్ఞాపకం వచ్చాడు. అద్భుతంగా 1924 ప్యారిస్ ఒలింపిక్స్ని కాదని దేవుని మందిరానికి ఆదివారం దేవుని గుడికి వెళ్ళిన వ్యక్తి ఎవరండి? వెరీ గుడ్, ఎరిక్ లిడిల్. ఎరిక్ లిడిల్ అద్భుతమైన స్ప్రింటర్. ప్యారిస్లో ఒలింపిక్స్ జరుగుతుంది ఎప్పుడు? 1924 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 101 సంవత్సరం క్రితం జరిగిన స్టోరీ ఇది. 101 years బ్యాక్ ప్యారిస్ ఒలింపిక్స్లో జరుగుతుంది. అందరికీ తెలుసు 100 meters డెఫినెట్ ఎరిక్ లిడిల్దేని. ఇప్పుడు ఉదాహరణకి హుస్సేన్ బోల్ట్ పరిగెడుతున్నాడు అనుకోండి 100 meters, ఎవరిది అనుకుంటారు? ఆడికి ఎగైనెస్ట్ కావడం పెట్టేస్తాడా? ఓడిపోవడానికి వేయాలంతే. హుస్సేన్ బోల్ట్ ఎంత కాక్షూరి వచ్చేస్తాడో అలా ఆ టైంలో ఎరిక్ లిడిల్ 100% స్ప్రింటర్, తందే గోల్డ్ మెడల్ అని చెప్పి ఇంగ్లాండ్ దేశం అంతా సంబరాలు చేసుకుంది. కరెక్ట్గా అంటే ఒలింపిక్స్ అంటే 4 రోజులు ఎన్నో 40 రోజులు జరుగుతాయి. కరెక్ట్గా ఈయన ఆట అటండి ఆదివారం ఉదయం వచ్చిందటండి. ఈయన ప్రాణం పోయిన గుడి మాండ, చర్చి మాండ. కరెక్ట్గా చర్చ్ టైంలో మరి దేవుడు పరీక్ష పెట్టడానికి ఒక్కోసారి దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. ఇందాక చెప్పాను చూసారా, ఉద్యోగం, పెళ్ళి, రకరకాల అవకాశాల దగ్గర మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించినప్పుడు ఈయన ఆట ఎప్పుడు వచ్చింది? ఒక ఎథ్లెట్కి ఒలింపిక్ గోల్డ్ మెడల్ కంటే గొప్పది ఏమి ఉండదండి. ఇంకా ఆదివారం ఆరాధన వచ్చింది. ఏమాత్రం భయపడకుండా, ఏమాత్రము బాధపడకుండా, ఇట్టి శాసనము రాయబడినని తెలిసి ఉండియు దానియేలు చక్కగా కిటికీలు తెరిచి మరి ప్రార్థన చేసుకున్నట్టుగా అలా ఉన్నా సరే చక్కగా గుడికి వెళ్ళిపోయిన. ప్రపంచమంతా టీవీలు ఆ రోజుల్లో, టీవీ అంటే మనకి లేదనుకో, ఆ రోజుల్లో రికార్డ్ అయినటువంటి వీడియోస్
ప్రపంచం అంతా చూస్తుంది, వేరే ఎరిక్ లిటిల్, మొత్తం స్టేడియం అంతా అందరూ ఉన్నారు, ఎరిక్ లిటిల్ లేడు. తర్వాత నెక్స్ట్ డే తెలిసింది గుడికి వెళ్ళిపోయాడు అని. సో కాల్డ్ క్రిస్టియన్ కంట్రీయే ఎరిక్ లిటిల్ని దారుణాతి దారుణంగా తోలనాడింది ప్రింట్ మీడియా, పేపర్లో. పిచ్చి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చభక్తి ఉండకూడదు, భక్తి ఉండొచ్చు కానీ ఇంత పిచ్చభక్తి ఉండకూడదు. అరే బాబు తర్వాత వెళ్ళొచ్చు కదా గుడికి, ఒక వారం వెళ్ళకపోతే మానేస్తావు, ఏమైపోద్ది అని రకరకాలుగా అనొచ్చు. పట్టించుకోలేదు, చాలా బాధపడ్డాడు. అందరూ కూడా చాలా తృణీకరించారు. ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆదివారం అయిపోయింది రేసు, పోయింది గోల్డ్ మెడల్. నెక్స్ట్ డే పేపర్లో బ్లాస్టింగే, దేశద్రోహి అంటారు కదండి, ఎత్తేసిన వాళ్ళే దించేస్తారు, దేశద్రోహి. తర్వాత 400 మీటర్స్ రిలే జరుగుతుంది. ఈ అథ్లెటిక్స్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. 100 మీటర్స్ నగ్గినోడు ఎప్పుడు 400 మీటర్స్ నగ్గడు. హుస్సేన్ బోల్ట్ 100 మీటర్స్ ఎన్నో నగ్గాడు, ఒక్క 400 మీటర్స్ నగ్గలేదు. రిలేలో నగ్గుతాడేమో కానీ డైరెక్ట్ నగ్గలేడు. అక్కడ 400 మీటర్స్ జరుగుతుంది, ఇతను కాదు అది. కానీ వెళ్ళాడు కదా, ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పి క్వాలిఫై రౌండ్లోకి పరిగెట్టాడు. క్వాలిఫైయింగ్ రౌండ్లో అందరికన్నా లాస్ట్ క్వాలిఫై అయ్యాడు కానీ లాస్ట్ క్వాలిఫై అయ్యాడు. ఫోన్లే క్వాలిఫై అయ్యాను రా బాబు, ఫైనల్ పరిగెడదాం అనుకున్నాడు. ఫైనల్ ఎరిక్ లిటిల్ తగ్గుతాడని ఎవరికి హోప్ లేదు. కానీ ఆశ్చర్యంగా 400 మీటర్స్ రన్నింగ్లో గోల్డ్ కొట్టాడు. గోల్డ్ కొట్టిన తర్వాత అతడు ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటో తెలుసా, ఫస్ట్ 200 మీటర్లే నేను పరిగెట్టా, అక్కడితో నా స్టామినా అయిపోయింది, నాది 400 మీటర్స్ పరిగెట్టే స్టామినా కాదు, కతిమ 200 మీటర్లో నా యేసు ప్రభు పరిగెట్టిచ్చాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా యేసు ప్రభు పరిగెట్టిచ్చాడు, ఇది నా స్టామినా కాదన్నాడు. అతడు పరిగెట్టే ఆ రేస్ స్టార్ట్ అవుతున్నప్పుడట ఆ గ్యాలరీ నుంచి ఎవరో ఒక అతను వచ్చి ఒక కాగితం ఇచ్చాడట చదువని. అతడే సీరియస్గా పరిగెట్టేదని ఇంకేం చదువుతాడు అని చెప్పేసి ఆ ట్రాక్ సూట్లో పెట్టేసుకున్నాడు. అంత ఇబ్బంది బయటకు వచ్చిన తర్వాత తీస్తే అందులో ఏమో తెలుసా, మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడిచ్చిన వాగ్దానం, మొదటి సమూయేలు గ్రంథం 2:30లో ఒక మాట రాశాడు. అందులో నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను. హల్లెలూయా. ఆదివారం ఏం చేశాడు, దేవుని గణపరిచాడు. లోకం ఏం చేసింది, లోకం తృణీకరించింది. జస్ట్ ఫ్యూ డేస్లో దేవుడు ఏం చేశాడు, నువ్వు నన్ను గణపరిచావు కనుక నేను నిన్ను ఎలా గణపరచుకొని ఉంటాను నా కుమారుడు అని దేవుడు గణపరిచాడు. మరో లోకం ఏం చేసింది, ఆకాశానికి ఎత్తేసింది అంతే ఎరిక్ లిటిల్ని. ముందు రోజేమో దేశద్రోహి, ఇప్పుడు పేట్రియాట్ అయిపోయాడు, దేశభక్తుడు అయిపోయాడు. ఏంటిది ప్రియమైన దేవుని సంగమం, ఎవరి మధ్య ఉన్నా సరే దేవుణ్ణి మహిమపరచడానికి మనం ఎప్పుడైతే సిద్ధపడతామో దేవుడు మనల్ని మహిమపరచకుండా ఉండలేడు. ఎన్నైనాయి, మొట్టమొదటిది ఏంటి, లోకానుసారమైన క్రైస్తవ్యం. రెండోది ఏంటి, రహస్యమైన క్రైస్తవులు. మూడోది ఏంటి, సాక్ష్యం చెప్పే క్రైస్తవులు. విశ్వసిస్తారు, సాక్ష్యం చెప్తారు. ఇక నాలుగో దానికి వెళ్దాం, ఇంకొంచెం పెద్ద మెట్టు అది. వీళ్ళకంటే ఇంకా ఒక బెటర్ స్టెప్ ఏంటి అనేది మనం చూస్తే, నోటితో ఒప్పుకొని హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే రక్షణ అవుతుంది, కరెక్టే. దానికి మించిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హృదయంతో విశ్వసించి నోటితో ఒప్పుకుని క్రియలతో దాన్ని చేసేవాడు. చాలామంది హృదయంతో విశ్వసిస్తారు, నోటితో ఒప్పుకుంటారు, పర్సనల్ లైఫ్లో వాక్యానుసారమైన జీవితం ఉండదు. కాబట్టి వీళ్ళని ఏమంటారంటే డూవర్స్ ఆఫ్ ద వర్డ్. నాలుగోది ఏంటి అంటే క్రియలతో కూడిన క్రైస్తవులు. నాలుగో వారు ఎవరండి, క్రియలతో కూడిన క్రైస్తవ్యం. అందుకనే భక్తుడైనటువంటి యాకోబు అంటారు, యాకోబు గ్రంథం 1:22 చూడండి ఒకసారి. యాకోబు గ్రంథం 1:22 మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. చాలు, ఇది 4th స్టేజ్ అన్నమాట. ఏంటట, వాక్య ప్రకారము ప్రవర్తించే క్రైస్తవులు. క్రియలతో కూడిన క్రైస్తవ్యం అంటే వాళ్ళ
గుణగణాలు, వారి క్యారెక్టర్, వారి పర్సనల్ లైఫ్లో కూడా వాక్యానుసారంగా వారి జీవితాన్ని మలుచుకుంటారు. దీన్ని మనకు అర్థం అవడానికే యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. నిజమైన భక్తుడు ఎవరు, నిజమైన ట్రూ క్రిస్టియన్ ఎవరు అని చెప్పడానికి యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్పాడు. గుడ్ సమారిటన్ స్టోరీ మనకు తెలుసు కదండి. రోడ్డు ప్రక్కన పడివేయబడిన, దోచుకొనబడి కొట్టబడి రోడ్డు పక్కన పడివేయబడిన ఒకరిని ముగ్గురు చూస్తారట. ఒకరి తర్వాత ఒకరు. చెప్పండి ఎవరాళ్ళు? లేవీయుడు, యాజకుడు, సమరయుడు. ఆర్డర్ కూడా ఎలా తెలుసా? లేవీయుడు హృదయంలో విశ్వసిస్తాడు. యాజకుడు విశ్వసించేవాడే కాదు, ప్రసంగించేవాడు. అదేనండి. లేవీయుడిని ఒక సీక్రెట్ క్రిస్టియన్గా పెట్టుకుంటే, యాజకుడిని కన్ఫెసింగ్ క్రిస్టియన్గా పెట్టుకుంటే, వీళ్ళిద్దరూ కాదట, మూడోవాడు అతడు ఏమి తెలుసుకున్నాడో దాని క్రియల రూపంలో పెట్టినవాడు నిజమైన క్రైస్తవుడు. సమరయుడు ఏం చేశాడండి? ఏమైతే వాక్యం చేయమని చెప్పిందో, ఏమైతే ఈ లేవి విశ్వసించాడో, ఏమైతే ఈ యాజకుడు బోధించాడో, ఈ యొక్క సమరయుడు ఏం చేశాడు? దాన్ని చేశాడు. వీ షుడ్ బి ద డూవర్స్ ఆఫ్ ద వర్డ్. అతని మీద జాలిపడి రోడ్డు పక్కన దొంగల చేత దోచుకొనబడి కొట్టబడి కొన ప్రాణంతో మూలుగుతున్న వాని దగ్గరికి వెళ్ళి అతడు చేసే పరిచర్య గొప్ప పరిచర్య. తన వాహనం మీద ఎక్కించుకొని భోజనం పెట్టి ఫస్ట్ ఎయిడ్ చేసి అన్ని పనులు చేశాడు. దేవుడు అంటున్నాడు, పొరుగు వాడిని ప్రేమించడం అంటే ఇది, ప్రసంగాలు చేయడం కాదు. డోర్కా అనే స్త్రీ చనిపోయింది. చనిపోయిన వ్యక్తిని కూడా స్వస్థపరిచి లేపింది ఎవరండి? పేతురు. అయితే పేతురు దగ్గరికి వార్త వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారు? వార్త, ఆమె విశ్వాసురాలే కాదు, ఆమె గొప్ప ధర్మ కార్యాలు చేసిన స్త్రీ అని చెప్పారు. కొర్నేలి అన్యుడు యేసయ్యని విశ్వసించాడు, ప్రార్థన చేశాడు. అంతేకాదు, దానితో అయిపోలేదట. ఏంటట? అయ్యా, నీ ధర్మ కార్యములు, నీ సత్క్రియలు, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్య దేవుని సన్నిధికి చేరాయి. దేవుని యొక్క సేవకుడైన పేతురు వచ్చి అక్కడ పరిచర్య చేసినట్టుగా మనం చూస్తాం. వీళ్ళంతా ఎవరు అంటే విశ్వసించే క్రైస్తవులు, ఒప్పుకునే క్రైస్తవులే కాదు, క్రియల రూపంలో క్రీస్తు ప్రేమను చూపించిన క్రైస్తవులు. ప్రియమైన దేవుని సంగమా, నీ జీవితంలో, నా జీవితంలో అది ఉండాలి. దట్ ఈజ్ 4th స్టెప్ అనమాట. 4th స్టెప్ ఏంటి? ఎస్, డూవర్స్ ఆఫ్ ద వర్డ్. ఏమైతే ప్రసంగాలు మనం వింటామో, మనం ధ్యానిస్తామో, మనం బోధిస్తామో దాని ప్రకారంగా జీవించే క్రైస్తవులు 4వ స్టేజ్. 3వ స్టేజ్ అయితే ఎవరండి? విశ్వసిస్తారు, ఒప్పుకుంటారు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో వాక్యానుసారంగా పర్ఫెక్ట్గా జీవించరు. అంతకన్నా పర్ఫెక్ట్గా జీవించే వాళ్ళు వాక్యానుసారంగా జీవించేవారు 4th స్టేజ్. ఇక 5th ఎవరెల్లో చెప్పండి? వీళ్ళకంటే బెటరు. నో, వీళ్ళకంటే బెటర్ ఎవరండి? చెప్పండి. వాక్యానుసారం జీవించడం కంటే ఇంకా బెటర్ ఎవరు అంటే క్రీస్తు రూపంలోనికి మారినవారు. క్రైస్ట్ లైక్నెస్ ఇన్ దేర్ లైఫ్. క్రీస్తు రూపంలోనికి మారిపోవాలి. అది మన యొక్క గోల్. యాక్చువల్గా ఒక క్రైస్తవునికి దేవుడు వచ్చి, ఒక అబ్బాయి నీకు ఏ గిఫ్ట్ కావాలో కోరుకంటే పరలోకం ఇవ్వు ప్రభా కాదు, 1000 ఏళ్ల పాలనలో ఏలే కాదు, అవన్నీ పక్కన పెట్టు. నీ అన్నిటికంటే ముందు ఈ భూమి మీద నేను క్రీస్తు రూపంలోనికి మారాలి ప్రభా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు పరలోకం అవడం కాదు, పరలోకంలో గనుడు అవుతావు. పరలోకంలో అల్పుడవో, పరలోకంలో గనుడు అవుతావు. ఇఫ్ యు లివ్ లైక్ క్రైస్ట్. మరి పౌలు భక్తుడు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారం మీరును నన్ను పోలి నడవడి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1. నేను క్రీస్తుని పోలి నడుచు ప్రకారం మీరును నన్ను పోలి నడవడి అని చెప్పగలిగాడు. ఒకప్పుడు ఆయన ఇటువంటి వాడు, హింసకుడు, దోషకుడు, హానికరు. కానీ అది ఆయనే అంటాడు, జీవించుచున్నది నేను కాదు, నా పాత జీవితం ఏమైపోయింది? సిలువ వేయబడింది. చదవండి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. Galatians chapter 2 and verse 20 says, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. కాబట్టి జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు.
అంటే ఇప్పుడు క్రీస్తుని ఎక్కడున్నాడు క్రీస్తు? ఆయనలో. ఏమండి, నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుతాను, ఈ క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. 4వ స్టేజ్కి 5వ స్టేజ్కి డిఫరెన్స్ ఏంటి? 4వ స్టేజ్ వాళ్ళు ఎవరు? క్రియల్లో క్రైస్తవులు. 5వ స్టేజ్ వాళ్ళు ఎవరు? క్రీస్తు రూపంలో మారిన వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఏంటి? క్రియల్లో క్రైస్తవులకి క్రీస్తు రూపంలో మారిన క్రైస్తవులకి డిఫరెన్స్ ఏంటంటే చంద్రుడికి సూర్యుడికి ఉన్నంత డిఫరెన్స్. చంద్రుడు కాంతిస్తాడు, సూర్యుడు కాంతిస్తాడు. చంద్రుడి మీద సూర్యుడు ఉండడం వల్ల కాంతి వస్తుంది. సూర్యుడు స్వయం ప్రకాష్, అదేనా? సెల్ఫ్ ఇల్యూమినేటింగ్. అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యం తగ్గట్టుగా నడవడం అంటే క్రీస్తుని మన మీద పెట్టుకోవడం. క్రీస్తులా నడవడం అంటే క్రీస్తుని మనలో ఉంచుకోవడం. అర్థమైందండి? క్రీస్తుని మోసేవాడు వాక్యానుసారంగా నడిచేవాడు, క్రీస్తుని ధరించిన వాడు, క్రీస్తుని కలిగి ఉన్నవాడు, క్రీస్తుతో నింపబడినవాడు. అందుకనే పౌలు భక్తుడు అన్నాడు, క్రీస్తు నాలో నివసించుచున్నప్పుడు నాలోంచి వచ్చే ప్రతి అవుట్పుట్ కూడా ఎవరిదండి? ఇట్స్ నాట్ మీ, ఇట్స్ క్రైస్ట్. అంటే ఏంటండి అంటే క్రీస్తు లాంటి రూపంలోనికి మారడం అంటే అందుకనే పౌలు భక్తుడు ఫిలిప్పీ 2:5 అంటాడు, క్రీస్తునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడే. క్రీస్తు లాంటి మనసు, క్రీస్తు లాంటి క్యారెక్టర్, క్రీస్తు లాంటి జీవితం ఏంటి అంటే ఫాస్ట్గా ఒక 7 విషయాలు చెప్పాలంటే క్రీస్తు లాంటి తగ్గింపు. మొట్టమొదటిగా క్రైస్తవులకు ఉండవలసింది ఏంటంటే హ్యూమిలిటీ, తగ్గింపు. ఎంత తగ్గించుకున్నాడు అంటే యేసయ్య శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడని చెప్పి మనకి ఇక అదే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది. ఒకటి తగ్గింపు, రెండోది క్రీస్తులో ఉన్న గొప్ప గుణం ప్రేమ. యేసయ్య అన్నాడు, మీరు నా శిష్యులని లోకం ఎలా తెలుసుకుంటారంటే మీరు చేసే ప్రసంగాలను బట్టి కాదట, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునే మీ ప్రేమను చూసి యు ఆర్ మై పీపుల్ అని తెలుసుకోవాలట. యోహాను సువార్త 13:34. యోహాను సువార్త 13:34. మూడవదిగా క్రీస్తు లాంటి ప్రార్థనా జీవితం. మొట్టమొదటిది క్రీస్తు లాంటి దీన మనసు, హంబుల్ లైఫ్. రెండోది క్రీస్తు లాంటి ప్రేమ. మూడోది క్రీస్తు లాంటి ప్రార్థనా జీవితం. క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం గురించి బైబిల్ ఎన్నోసార్లు రాయబడి ఉంది. మత్తయి సువార్త 14:23లో యేసు ఒంటరిగా ప్రార్థనకి వెళ్ళిపోయాను. నీలో నాలో అట్టి క్రీస్తు లాంటి ప్రార్థనా జీవితం ఉండాలి. 4, క్రీస్తు లాంటి క్షమించే గుణం. యేసు ప్రభు సిలువెక్కిన వెంటనే పలికిన మొట్టమొదటి మాట ఏంటి? లోక 23:34లో, లోక 23:34, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు గనక వీరిని క్షమించేయి, నన్ను కొట్టినప్పటికీ వీరిని క్షమించేయి. క్రీస్తులో ఉన్న క్షమాగుణం. ఎన్నైనా 5, క్రీస్తులో ఉన్న పరిశుద్ధత. ఆయన క్రియలు, ఆయన ప్రవర్తనే కాదు, ఆయన నోటి మాటల్లో కూడా పాపం లేనివాడు ఆయన. చదవన్న మాట పేతురు రాసిన మొదటి పత్రిక 2:22. 1 Peter 2:22 says, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన పరిశుద్ధుడు. 6, ఏ మాత్రము భయపడకుండా శ్రమపడి సువార్త ప్రకటించేవాడు. ఆయన భయపడకుండా రెస్ట్లెస్గా క్రీస్తు రక్షణ సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించిన బోధకుడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా భయపడకుండా దేవుని గురించి చెప్పగలగాలి. ఒకానొక సమయంలో కొందరు వచ్చి యేసు ప్రభుని చూసి అంటున్నారు, ఇదిగో ఆయన మీదే కదా మర్డర్ అటెంప్ట్ చేయడానికి చాలామంది పొంచి ఉన్నారు, చంపడానికి చూస్తున్నది ఆయన్నే కదా, ఆయనే. మరి ఎంత డైరెక్ట్గా చెప్తున్నాడు వాక్యం? సాధారణంగా ఎవరి మీద అన్నా సరే థ్రెట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి? చదవండి అన్నమాట. యోహాను సువార్త 7:25-26. యోహాను సువార్త 7వ అధ్యాయం 25-26. యెరూషలేము వారిలో కొందరు వారు చంప వెదకువాడు ఈయన కాడా, ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఇంత బహిరంగంగా మాట్లాడుచున్నాను, ఈయనను ఏమనరు, ఈయన క్రీస్తు అనే అధికారులను నిజముగా తెలుసుకుని ఎందురా, ఆయనను ఈయన ఎక్కడి వాడో ఎరుగు. చాలు. ఎంత బహిరంగంగా, ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు.
ఈయన చంపడానికి వాళ్ళందరూ ప్లాన్ వేశారు. అఫ్ కోర్స్ ఏసైకి తెలుసు అది. వెళ్ళి ప్రార్థన చేసుకుంటే సింహాల మూలంలో పాడేస్తారని దానియేలు తెలుసా తెలీదా? తెలుసు. కనుక ఆ రోజుగా యేసయ్య ధైర్యంగా సువార్త ప్రకటించి రెస్ట్లెస్గా సేవలు అలిసి, అందుకనే ఒక కుర్రగాడు వచ్చి, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తా, నేను అక్కడికి వచ్చేస్తాను రా అని చెప్పంటే, నక్కలకి బొరిలు ఆకాశ పక్షులు గూలుండ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా అటువంటి కష్టం పడి దేవుని రాజ్య నిర్మాణానికి ప్రభు కష్టపడిన హార్డ్ వర్కింగ్, బోల్డ్ అండ్ రెస్ట్లెస్ ప్రీచర్ యేసయ్య. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 7వదిగా క్రైస్ట్లోని మరొక గుణం సాక్రిఫిషియల్. ఏం సాక్రిఫైస్ చేసినట్టుంది బైబిల్లో? పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున తండ్రితో సమానంగా కూర్చుండుట విడవరాని భాగ్యమని ఎంచకా. ఫిలిప్పీ 2:6-7లో చివరికి దాసుని రూపంలో మారి శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకుని లోబడి సాక్రిఫైస్ చేసుకున్నాడు తన జీవితాన్ని. యేసు ప్రభులు ఈ గుణాలన్నింటినీ కూడా ఎవరు కలిగి ఉన్నాడు? పౌలు గారు కలిగి ఉండి చక్కటి స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను క్రీస్తుని పోలి నడిచినట్టు మీరును నన్ను పోలి నడువుడు. యేసు ప్రభు శిష్యులు క్రీస్తుని పోలి నడిచారు. క్రీస్తు రూపం వారిలో ఏర్పడింది. మనందరికీ మన లైఫ్కి ఛాలెంజ్, మన లైఫ్కి గోల్ ఏంటంటే ఏంటి చెప్పండి? పరిశుద్ధంగా మారడమే కాదు, క్రైస్ట్ లైక్నెస్లోకి మారిపోవాలి. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, మీ విషయములో నేను మరలా ప్రసవ వేదన పొందాను అంటాడు. మరలా ఏంటి? ఒకసారి మిమ్మల్ని కన్నందుకు పొందాను కదా, ఎస్, మిమ్మల్ని రక్షించడానికి పొందాను ఒకసారి, కానీ రక్షింపబడ్డారు కానీ క్రీస్తు రూపంలో మారలేదు. మరలా మీకు ఆ క్రీస్తు రూపంలో మరలా ప్రసవ వేదన, మరలా ప్రెగ్నెంట్ పెయిన్స్ అంటున్నాడు. చూడండి అన్నమాట. గలతీయులకు రాసిన పత్రిక 4:19 Galatians 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అది క్రీస్తు రూపం మీలో ఏర్పడాలి. అదే నా గోల్. క్రీస్తులాగా మీ జీవితం మారాలి. అది ఈ మాట పౌలు గారు నీతో నాతో మనందరితో చెప్తున్నాడు. కాబట్టి మనం అడగాలి, ప్రభువా నాకు నీ రూపం నాకు ఇవ్వు ప్రభువా. 5 స్టేజెస్ చెప్పానా? మొట్టమొదటిదే లోక సంబంధమైన క్రైస్తవులు, రెండవది రహస్య క్రైస్తవులు, మూడోది ఏంటి చెప్పండి? సాక్ష్యం చెప్పే క్రైస్తవులు, నాలుగోది క్రియారూపములో ఉన్న క్రైస్తవులు, ఐదోది క్రీస్తు రూపంలో మారిన క్రైస్తవులు. ఏమండి? క్రియారూపంలో ఉన్న క్రైస్తవులకి, క్రీస్తు రూపంలో ఉన్న క్రైస్తవులకి ఇంకొక డిఫరెన్స్ ఏమని చెప్పమంటే, క్రియారూపంలో ఉన్న క్రైస్తవులు దే లివ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు రూపంలో ఉన్న క్రైస్తవులు దే లివ్ యాజ్ క్రైస్ట్. డిఫరెన్స్ ఉందా? లివ్ ఫర్ క్రైస్ట్, లివ్ యాజ్ క్రైస్ట్. క్రియారూపంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తు కొరకు జీవించేవారు, క్రీస్తు రూపంలో ఉన్న క్రైస్తవులు క్రీస్తులా జీవించేవారు. సో ఏది గొప్పది? 5th one ఈజ్ ద గ్రేటర్. ఇప్పుడు చెక్ చేసుకో వేర్ యు ఆర్. మనం అందరం ఒకసారి చెక్ చేసుకుందాం. నేను ఎక్కడున్నాను? ఫస్ట్ దాటేసాను దేవునికి స్తోత్రం. రెండోది దాటేసాను నోటితో కూడా ఒప్పుకుంటున్నాను దేవునికి స్తోత్రం. నోటితో. రెండోది ఏంటి? రహస్య క్రైస్తవునిగా ఉంటున్నానా? లేదు, నేను ఓపెన్ అవ్వాను, సంతోషం. సాక్ష్యం చెప్తున్నానా? ఏ మాత్రం సిగ్గుపడకుండా సాక్ష్యం చెప్తున్నాను, దేవునికి స్తోత్రం. నాలుగోది ఏంటి? క్రియల్లో ఉన్నాయా? మరి రహస్య జీవితంలో కూడా ఉన్నానా? ఐ హ్యావ్ టు వర్కౌట్ చేద్దాం. చివరికి ఏంటి? నాలో ప్రజలు, నేను చెప్పుకోకూడదు, నాలో ప్రజలు క్రీస్తుని చూస్తున్నారా? అందుకనే ప్రభు చెప్పిన మాట ఏంటి? యేసు ప్రభు కొండ మీద చెప్పిన మాట, ఎవడైనను దీపం వెలిగించి మంచం కిందో కొంచెం కిందో పెట్టడు కానీ అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టాలి. అప్పుడు ప్రజలు మీ యొక్క వెలుగును చూచి మీ పరలోకపు తండ్రిని మహిమపరచులాగున మీ వెలుగును వారి మీద ప్రకాశింపనీయుడి. ఏంటా వెలుగు? సత్క్రియలు. కాబట్టి మనల్ని చూసి వారు ఎవరిని చూడాలా? ఎవరిని వెంబడించాలా? మనకు డబ్బా కాదు, క్రీస్తుకు డబ్బా కొట్టాలి మనం. చక్కగా చెప్పింది కదా, ఇట్ ఈస్ జీసస్, ఇట్స్ నాట్ మీ, ఇట్ ఈస్ జీసస్. నువ్వు నేను చెప్పగలమా? ఆ యేసయ్యను మన మాటల్లో మన క్రియల్లో భరించుకొనుటలో, ఓర్చుకొనుటలో, సహించుకొనుటలో, కష్ట నష్ట బాధ ఇబ్బంది శోధనలో ముందుకి క్రీస్తుని పోలి ముందుకు వెళ్ళిపోవటంలో క్రీస్తుని చూపించగలుగుతున్నామా?
ఎందులో మనం ఓడిపోతున్నాం? దేవుణ్ణి అడుగుదాం. ప్రభువా నన్ను బలపరచు, ప్రభువా నీ రూపము నాకు ఇప్పుడువి, అదే నీ రూపము నా చివరి శ్వాస వరకు కంటిన్యూ చేసుకునే కృప ఇవి ప్రభువా, నీ ఆత్మశక్తినివి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. యేసుక్రీస్తు ప్రభు రూపములోనికి పరిశుద్ధాత్ముడు పరమ తండ్రి యొక్క ప్రేమ మహిమైశ్వర్యములో మనలందరినీ సంపూర్ణంగా మార్చి యేసుక్రీస్తుని పోలిన జీవితం మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి, ఏకీవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. నేను ఎక్కడున్నాను? పేరుకి క్రైస్తవుని, కానీ చాలా లోకానుసారమైన క్రియలు ఉన్నాయా? పేరుకి క్రైస్తవుని కానీ ఎప్పుడు కూడా క్రీస్తు గురించి అసలు నోరే తెరవని క్రైస్తవుడినా? లేక నేనేమి విశ్వసిస్తున్నానది ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నానా? ఆ చెప్పే స్థితి నుండి నా ప్రతి క్రియలో వాక్యానుసారమైన జీవితం నేను కలిగి ఉన్నానా? క్రీస్తు కొరకు జీవించడం కాదు, క్రీస్తులా జీవించగలుగుతున్నానా? ప్రభు ఇచ్చాడు ఆ వాగ్దానం. నేను మీలో నివసిస్తా. పౌలు భక్తుడు అన్నాడు, జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అనే విధమైన కృప పౌలు భక్తునికి దేవుడు ఇచ్చాడు. ఆ కృప మనకి ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ప్రభుని అడుగుదాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభు, కృపగల దేవ, అల్పులమైన మా జీవితంలోనైనా నీ పరిశుద్ధమైన కార్యాలు చేస్తూ, నీ ఆత్మ కార్యాలు చేస్తూ మా బ్రతుకులను బాగు చేస్తున్నాయి. కరుణామయడానికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువా, నీ రక్తముతో మా మనస్సును, మా హృదయాన్ని, మా ఆత్మను, మా దేహాన్ని, మా జీవితాన్ని శుద్ధి చేయండి దేవా. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి యేసయ్యా. నిన్ను కలిగి ఉండే జీవితం మాత్రమే కాదు అయ్యా ప్రభువా, నీలాగా జీవించే జీవితం మాకు దయచేయండి. నిన్ను పోలిన జీవితం మాకు దయచేయండి. అట్టి జీవితంలోనే మా చివరి శ్వాస వరకు మా లైఫ్ని కంటిన్యూ చేసే భాగ్యం దయచేయండి. ఈ లోకానికి నిన్ను చూపించి అనేకులను నీలోనికి నడిపించే జీవితం మాకు దయచేసి యేసయ్య, మా జీవితకాలం అంతా మాలో, మాపై, మాతో ఉండి నిన్ను పోలిన జీవితమే మేము కలిగి ఉండే ధన్యత మాకు దయచేయండి. ధ్యానించిన వాక్యమును విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిలో నీ రక్షణ కార్యం సంపూర్ణంగా జరిపించమని, ఇక్కడికి వచ్చి వాక్యం విన్నవారు, ఆన్లైన్లో వాక్యం వినేవారు అందరినీ నీ పరిశుద్ధాత్మ కార్యానికి అప్పగించుండగా మా యొక్క విశ్వాస జీవితాన్ని పెంచి క్రీస్తుని పోలిన జీవితంలోనికి మమ్మలను పరిపూర్ణులుగా చేయమని, సంపూర్ణులుగా మార్చి స్థిరపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.